ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయిస్తానని మోడీతో చెప్పిస్తారా? చంద్రబాబుకు మాజీ మంత్రి వడ్డే ప్రశ్న. కార్పొరేట్లకు భూములు పందేరానికే ఈ చట్టం. దేశంలో తొలిసారి జగన్ ఆమోదింపజేశారు. ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన గగ్గోలు పెడుతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన గగ్గోలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనకు సంబంధించిన మీడియా. గత 15-20 రోజుల నుంచి మీ భూములని పోతాయి, మీ భూములు పోవటానికి ఆ చట్టం తెచ్చిండని. కానీ ఆ చట్టాన్ని తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ చట్టానికి సంబంధించిన నియమాలను పంపించింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం. అదే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలతోని ఇవాళ నువ్వు పొత్తు పెట్టుకున్నావు. ఎస్, ఆయనతో చెప్పి ఇవాళ మోడీ వస్తాడు ఏపీకి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఏపీలో రద్దు చేస్తాను అని మోడీతో చెప్పిండి. ఆ దమ్ముందా, ధైర్యం ఉందా? ఇవన్నీ కుంటి సాకులు. నిజంగా నువ్వు గిట్లా అధికారంలోకి వస్తే మళ్ళీ మొట్టమొదట దాన్ని అమలు చేసేది నువ్వే. చెవు బిండి అమలు చేపిస్తారు. నువ్వు వాళ్ళు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ కథ ఉంది నీది. నీ కథ ఏమి లేదు. బీజేపీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ కథ. నువ్వు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసేది నువ్వే. ఇవాళ తిట్టినోడివి. మళ్ళీ ఇవాళ అద్భుతమైంది. ప్రైవేటీకరణ, విశాఖ ప్రైవేటీకరణ, స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయించేది నీ చేతితోనే చేపిస్తారు. నిజంగానే అధికారం ఏమైనా వస్తే అమరావతిని తీసుకుపోయి విశాఖపట్నంలో పెట్టే కార్యక్రమం నీతోనే చేపిస్తారు. దాంట్లో డౌట్ లేదు. ఇవన్నీ జరగబోయేవి. దీంట్లో ఏది తేడా ఉండదు. నిజంగా కూటమికి ఇట్లా అధికారంలోకి వస్తే బీజేపీ ఢిల్లీ నుంచి పరిపాలన చేస్తుంది. ఇక్కడ ఏపీలో ఉండదు పరిపాలన. రిమోట్ మొత్తం ఢిల్లీలో ఉంటుంది. రిమోట్ అమిత్ షా చేతిలో ఉంటుంది. అక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు. ఇవాళ ఢిల్లీ రావాలంటే ఢిల్లీ రావాలా, అమరావతిలో కూర్చోవాలంటే అమరావతిలో కూర్చోవాలా, విశాఖపట్నం ఆడ పలానా మీటింగ్లు అటెండ్ అయితే అవ్వు అంటే అవ్వాలా, ఈ స్కీమ్ పెట్టు అంటే ఆ స్కీమ్ పెట్టాలి, ఈ స్కీమ్ తీసేయంటే ఆ స్కీమ్ తీసేయాలి. ఇది ఈ రిమోట్ అంతా ఢిల్లీలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గెలిస్తే, కూటమి గెలిస్తే ఈ కూటమి రిమోటు అమిత్ షా చేతిలో ఉంటుంది. అమిత్ షా ఆట ఆడుకుంటాడు. కాబట్టి ఏపీలో ఉన్న ప్రజలు వాళ్ళు క్లియర్గా నిన్న రైతు నాయకులు అడుగుతున్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయిస్తానని మోడీతో చెప్పిస్తావా సూటిగా అడిగారు చంద్రబాబు నాయుడు గారిని. చెప్పించు. ఇప్పుడు మోడీ నిన్న మొన్న వచ్చిండు, మళ్ళీ ఈరోజు వస్తాను. మోడీతో చెప్పించు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అది వేస్ట్, నేను రద్దు చేపిస్తా అని చెప్పేమా పెట్టిందే వాళ్ళు. ఇంకెట చెబుతారు? అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఇది కాకపోతే దొంగ నాటకం ఆడుతున్నాడు. ఆయన తెలుసు దీని వెనకున్నదెవరు, ఈ చట్టం ఏంది, ఈ చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం ఉంది, దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నీ తెలుసు. కానీ ఇవన్నీ నాటకం ఏదో ఒకటి వేయాలి. మే 13 వరకు నాటకాలు వేసి డ్రామాలతోని అధికారం చేపట్టాలని ఒక అపోహలో ఉన్నారు తప్ప వేరే ఏం లేదు.